టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ఇప్పుడు భారత క్రికెట్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఫామ్ కోల్పోవడంతోనే టెస్టుల నుండి వైదొలిగామని అనుకుంటున్న తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. అదే సమయంలో ఇక వన్డే ఫార్మేట్పై మాత్రమే ఫోకస్ పెడతామని వీరిద్దరూ చెబుతున్నారు. ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడమే టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కానీ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం రోహిత్ కోహ్లీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడలేరు అన్నాడు. కోహ్లీ, రోహిత్ల పని అయిపోయిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరికీ వన్డే ప్రపంచ కప్ 2027 ఆడాలని ఉన్నా ప్రాక్టికల్గా ఇది సాధ్యం కాదని గవాస్కర్ అంచనా వేశాడు. వీరిద్దరి భవిష్యత్తు గురించి మాట్లాడిన గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ఫార్మేట్లో అద్భుతంగా ఆడుతారని, దీనిలో ఎలాంటి డౌట్స్ లేవన్నాడు. కానీ 2027 ప్రపంచ కప్ వరకు జట్టులో కొనసాగుతారా అంటే అవునని చెప్పలేమన్నాడు. ఎందుకంటే అప్పటికి ఈ ఇద్దరిలో ఇప్పట్లానే దూకుడుగా, నిలకడగా ఆడే సత్తా ఉంటుందా లేదా అనేది సెలక్షన్ కమిటీ ఆలోచిస్తుంది అన్నాడు. వారిద్దరూ ఆడగలరని సెలెక్టర్లు భావిస్తే 2027 వన్డే ప్రపంచ కప్ బరిలో నిలుస్తారు అన్నాడు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రోహిత్, కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడలేరు అన్నాడు. కానీ సెంచరీల మీద సెంచరీలు చేస్తే ఆ దేవుడు కూడా జట్టు నుండి కోహ్లీ, రోహిత్లను తప్పించలేరంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను శుభ్మన్ గిల్కు కాకుండా జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బుమ్రాను కెప్టెన్గా నియమిస్తే తన పని భారం గురించి బాగా తెలుసుకోగలడు అన్నాడు. అలా కాకుండా మరో ఆటగాడిని కెప్టెన్గా నియమిస్తే వారు బుమ్రా నుండి ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించవచ్చని, అప్పుడు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది అన్నాడు. ఫాస్ట్ బౌలర్లకు గాయాల బెడత తప్పదని, బుమ్రా తన ఫిట్నెస్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.